హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియర్ విల్లా ప్రాజెక్ట్స్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఉస్మాన్ నగర్ తెల్లాపూర్లో వస్తుందన్నమాట. మనకంటే తెల్లాపూర్ రోడ్ కనెక్టివిటీ తోటి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. మనకి ఉస్మాన్ నగర్ ఏరియా కిందకి వస్తుందన్నమాట. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కనిపిస్తుందో అండి ఇదే అండి ఆ విల్లాస్. మనకి ఇందులో కొన్ని విల్లాస్ అయితే మనకు సేల్కి అయితే వచ్చాయండి. మీరు ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు కానీ ఇది టోటల్ విల్లా ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది, ఏంటి ఇన్సైడ్ ఏంటి అనే డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం ఒకసారి ఇన్సైడ్ వెళ్దామండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ మంచి డోరు లాకింగ్ సిస్టమ్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నారనమాట. మనం ఒకసారి ఇన్సైడ్ చూద్దాం చూడండి. ఈ టోటల్ ఓవరాల్ కనుక చూసుకున్నట్టయితే విల్లా వచ్చేసి 211 గజాలు అయితే ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి మనకు త్రిప్లెక్స్ విల్లా అండి 2699 SFT తోటి మనకి విల్లా అయితే ఉంటుంది. మీరు ప్రజెంట్ చూడొచ్చండి. ఇది వచ్చేసి మనకు హాల్ వస్తుందండి. హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చుట్టూ మంచి గ్లాస్ తోటి మెష్ డోర్స్ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ చూసుకోవచ్చండి, మనకు అవుట్ సైడ్ కూడా మంచి ఓపెన్ స్పేస్ అనేది ఇచ్చారనమాట. మీరు ఇటు ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. మనకు అవుట్ సైడ్ ఓపెన్ స్పేస్ కూడా ఈ విధంగా చాలా స్పేషియస్గా అయితే మనకి ఇచ్చారు. మనకు విల్లాకి మధ్యలో కూడా మంచి గ్యాప్ ఉండే విధంగా చాలా స్పేషియస్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మనకు ఇన్సైడ్ పైన కూడా చూపెడతానండి. ఇది వచ్చేసి మనకు త్రిప్లెక్స్ విల్లా. కింద కనుక చూసుకున్నట్టయితే హాల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనం ఫుల్లీ ఫర్నిష్డ్ కనుక చేయించుకున్నట్టయితే కిచెన్ ఏరియా ఈ విధంగా చాలా లగ్జరీగా ఉంటుందండి. మీరు ఇటు చూడొచ్చండి. టోటల్గా కనుక చూసుకున్నట్టయితే కిచెన్ ఏరియా ఇక్కడ కూడా మనకు ఒకటి డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు అవుట్ సైడ్ వెళ్ళడానికి ఈజీగా ఉండే విధంగా మనకి డోర్ అయితే ఇచ్చారనమాట. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ ఒకటి పూజా రూమ్ లాంటిది కూడా చిన్నది సెటప్ అయితే ఇచ్చారనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ పూజా రూమ్ సెటప్కి మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు బెడ్రూమ్ అండి. కింద వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి ఇచ్చారు. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. కింద కనుక చూసుకున్నట్టయితే అండ్ ఇక్కడ మనకు కబోర్డ్స్ సిస్టమ్స్ అన్ని కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా కబోర్డ్స్ అన్నీ వచ్చే విధంగా విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకైతే ఇక్కడ ఇచ్చారనమాట. వాష్రూమ్ కూడా మనకు వచ్చేసి వెస్ట్రన్ స్టైల్లో అనేది మనకు వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఇటువైపు విండోస్ అవన్నీ ఉండే విధంగానైతే మనకి ఇక్కడ ఉంటుందండి. మనకు ఇప్పుడు పైన కూడా చూపెడతానండి ఏ విధంగా ఉంటుంది ఏంటి. మనం కింద చూసుకున్నారు కానీ ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందన్నమాట. కిందనైతే మనకి ఇక్కడ వచ్చేసి మనకు స్టేర్ కేస్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఇందులో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మనకి లిఫ్ట్ ఫెసిలిటీ అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకు ఫస్ట్ ఫ్లోర్ వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి చూపెడతాను. ఈ త్రిప్లెక్స్ విల్లా అండి. మనకు ఫ్లోరింగ్ మార్బుల్స్ కూడా మంచి బ్లాక్ గ్రానైట్ తోటి మార్బుల్స్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చుట్టూ ఫినిషింగ్ ఉండే విధంగా వాల్స్ లాగా మనకి ఇక్కడ వచ్చేసి గ్లాస్ సెటప్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో అండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఈ విధంగా సెటప్ అయితే ఉంటుంది అనమాట. చుట్టూ కనుక చూసుకున్నట్టయితే మనకు మీకు బ్యాక్ సైడ్లో చూడొచ్చండి. మనకు లిఫ్ట్ అయితే ఈ విధంగా ఇటువైపు వస్తుంది. స్టేర్ కేస్కి ఆనుకొని ఈ విధంగా ఉండే విధంగా ఇక్కడ వచ్చేసి మనకు బెడ్రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా పెద్దగా ఓపెన్ స్పేస్ ఉండే విధంగా అండ్ ఇట్లా మనకు స్లైడింగ్ డోర్స్ వచ్చే విధంగా ఉంటుంది. అండ్ మనం ఫర్నిష్ అన్నీ చేయించుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వార్డ్రోబ్ అండి, అంటే బెడ్రూమ్కి అటాచ్గా ఉండే విధంగా వార్డ్రోబ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి వాష్రూమ్ కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు. అండ్ అది కూడా వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఉండే విధంగా మన వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇక్కడ చుట్టూ కబోర్డ్స్ కూడా ఈ విధంగా ఉండే విధంగా ఇచ్చారనమాట. అండ్ ఇంకా మనకు ఇంకో బెడ్రూమ్ కూడా చూపెడతారండి ఏ విధంగా ఉంటుంది అనేది. ఇది డే టైంలో తీసిందండి. వితౌట్ లైట్సే మనకు వెంటిలేషన్ ఈ విధంగా చాలా బాగుందన్నమాట. ఇంక ఇందులో ఎక్కడ లైట్స్ కూడా మేము ఆన్ చేయలేదు. వితౌట్ లైట్స్ వెంటిలేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు వచ్చేసి మనకు ఇంకో బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వైపు కూడా మనకు కబోర్డ్స్ ఇవన్నీ ఉండే విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా సేమ్ వాష్రూమ్ అనేది ఇక్కడ అటాచ్డ్ 2 బెడ్రూమ్స్కి 2 వాష్రూమ్స్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకు వెస్ట్రన్ స్టైల్లో ఉండే విధంగా వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. మీరు చూసారు కదండి ఓవరాల్గా కింద ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఈ విధంగా 2 బెడ్రూమ్స్ తోటి సెటప్ అయితే ఈ విధంగా ఉండే విధంగా ఉంటుంది. మనం ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అన్నీ ఉండే విధంగా ఇస్తున్నారనమాట. మనకు వ్యూ కూడా చూడండి, మనకు స్టెప్స్ కానీ ఈ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వైపు వచ్చేసి మనకు మధ్యలో చిన్న హాల్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ నుంచి చూడండి ఒకసారి చిన్న హాల్ లాగా ఈ విధంగా ఉండే విధంగా అయితే మనకు ప్రొవైడ్ చేశారనమాట. పైన అండి మొత్తం పైకి వెళ్ళినట్టయితే ఈ త్రిప్లెక్స్ విల్లా
మనకి ఇక్కడ వరకు కూడా లిఫ్ట్ కనెక్టివిటీ అనేది ఉండే విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇంకో బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. దానికంటే ముందు ఇక్కడ మనకు ఒక ఓపెన్ హాల్ అనేది లాగా ఉండే విధంగా ఇక్కడ మనకు ప్రొవైడ్ అయితే చేశారు. పైన వచ్చేసి బెడ్రూమ్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మీకు మంచి కబోర్డ్ సిస్టమ్స్ అవన్నీ ఉండే విధంగా అండ్ విత్ పెద్ద వాష్రూమ్ అనేవి ఉండే విధంగానైతే మనకు వెస్ట్రన్ స్టైల్లో ఇక్కడ కూడా మనకు ప్రొవైడ్ అనేది చేశారనమాట. ఓవరాల్గా చూసుకున్నట్టయితే విల్లా ది బెస్ట్గా ఉంటుందండి. మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కూడా చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్ అయితే. మనకి ఇక్కడ వైపు చూడొచ్చండి ఓపెన్ స్పేస్ ఏ విధంగా వదిలిపెట్టారనేది. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు బాల్కనీ టైప్లో ఉండే విధంగా ఓపెన్ స్పేస్ అవన్నీ ఉండే విధంగా ఇక్కడ వైపు వదిలిపెట్టారు. మనకు పైన వచ్చేసి వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ ఉండే విధంగా పైన అయితే ఉంటుందండి. ఇక్కడ కబోర్డ్స్ సిస్టమ్స్ కానీ ఇటు కూడా చూడొచ్చండి. విల్లాకి మధ్యలో గ్యాప్ మాత్రం చాలా బాగుంటుంది. దానికి సపరేట్గా ఉండే విధంగానైతే మనకు విత్ కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ ఉండే విధంగా మనకి ఇచ్చారనమాట. అన్ని విల్లాసు సేమ్ ఇదే మోడల్లో ఉంటుందండి. మనకి విల్లా సైజ్ వచ్చేసి 211 గజాలు ఉంటుందన్నమాట. 211 గజాల్లో 2699 ఎస్ఎఫ్టీ తోటి త్రిబుల్ విల్లా అయితే చాలా స్పేషియస్గానే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు లిఫ్ట్ కనెక్టివిటీ కూడా చూసారు కానీ ఈ విధంగా ఉండే విధంగా మనకు లిఫ్ట్ అనేది ఉంటుందన్నమాట. మనకు 3 ఫ్లోర్ కనెక్టివిటీ తోటి లిఫ్ట్ అండ్ 3 to 4 మెంబర్స్ ఆల్మోస్ట్ లిఫ్ట్లో వెళ్ళే విధంగా ఉంటుంది. మనం ఓవరాల్గా వ్యూ చూస్తున్నారు కానీ ఈ విధంగా ఉంటుందన్నమాట విల్లాకి సంబంధించి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఈ విల్లాకి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి. మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. మీరు ఓవరాల్గా వ్యూ చూడండి. మనం పైనుంచి వస్తున్నట్టయితే ఓవరాల్గా వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. స్టెప్స్ కానీ స్టేర్ కేస్ కానీ ఇవన్నీ ఉండే విధంగా. ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా, హాలు, కిచెను, బెడ్రూము ఇవన్నీ అండి. అవుట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు ఇటు చూస్తున్నారు కానీ మొత్తం టోటల్ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చాలా లగ్జరీగానైతే కమ్యూనిటీ ఉంటుందండి. మొత్తం ఇందులో వచ్చేసి మనకు 70 విల్లాస్ వరకు అయితే ఉంటాయన్నమాట. సిసి రోడ్స్ ఇవన్నీ ఇచ్చారు. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ, మంచి సెక్యూరిటీ ఇవన్నీ ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇంకా ఈ ప్రాజెక్ట్లో చూస్తున్నారు కానీ ఇంతకుముందు మీకు చూపెట్టినట్టుగా విల్లాస్ కూడా చాలా నీట్గా ఉంటాయండి. మంచి రిచ్ లుక్లో ఉండే విధంగా మనకు విల్లాస్ అయితే ఇచ్చారు. అన్ని విల్లాస్ సేమ్ ఈ విధంగా ఉండే విధంగా ఉంటుందన్నమాట. మీరు ఇటు చూడొచ్చండి. టోటల్ ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే విల్లాస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ కానీ ఆర్చ్ కానీ బయట మనకు మెయిన్ ఎంట్రన్స్ చూపెడతానండి. ఇటువైపు వచ్చేసి మనకు జనరేటర్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి. మనకు అటువైపు కూడా ఇంకా కొన్ని విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. అటు కనుక చూసుకున్నట్టయితే ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ది బెస్ట్ విల్లా ప్రాజెక్ట్ అండి మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా అండ్ స్టేయింగ్ పరంగా. ఇప్పుడు రెడీ టు మూవ్ అండి విల్లాస్ అయితే మనకు డైరెక్ట్గా వచ్చి రెడీ టు మూవ్ ఉండిపోవచ్చు అనమాట. ఆల్రెడీ చాలామంది కూడా స్టే కూడా చేస్తున్నారనమాట. టోటల్ కమ్యూనిటీలో కనుక చూసుకున్నట్టయితే 24 విల్లాస్ అయితే ఇక్కడ ఉంటాయి. మిగతా విల్లాస్ అయితే ఇక్కడ కొన్ని విల్లాస్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చండి. ఆల్రెడీ చాలామంది అయితే స్టేయింగ్ కూడా చేస్తున్నారనమాట. టోటల్ ఈ విధంగా ఉంటాయండి విల్లాస్ అన్నీ కూడా. చాలా బాగా నీట్గా ఉంటుంది కమ్యూనిటీ కూడా. రెడీ టు మూవ్ కమ్యూనిటీ. ఇందులో మనకు ఒక 3-4 విల్లాస్ అయితే ప్రజెంట్ అయితే సేల్కి అయితే ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించిన డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ కూడా మేము అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు క్లబ్ హౌస్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బాస్కెట్బాల్ కోర్టు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి క్లబ్ హౌస్ ఇట్లా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది మన క్లబ్ హౌస్ ఏరియా. అండ్ ఇక్కడ మనకు బాస్కెట్బాల్ కోర్టు అండ్ ఇక్కడ చిల్డ్రన్స్కి మొత్తం ప్లే ఏరియా అనేది ఉంటుంది. మనకి ఇందులోనే స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడొచ్చు క్లబ్ హౌస్ మనకు 3 ఫ్లోర్స్ తోటి క్లబ్ హౌస్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ స్పేస్ ఇవన్నీ ఉంటుంది. టోటల్ విల్లా అయితే ది బెస్ట్గా ఉంటుందండి. కమ్యూనిటీ పరంగా చూసుకున్నట్టయితే ది బెస్ట్ కమ్యూనిటీ అండ్ మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇంక ప్రాజెక్ట్లో మనకు విల్లా ఇన్సైడ్ కూడా మీరు ఒకసారి చూడొచ్చండి. విల్లా ఇన్సైడ్ కూడా చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. తెల్లాపూర్ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మనకు ఇంత మంచి బడ్జెట్లో విల్లా దొరకడం అని అంటే చాలా కష్టం ఈ ఏరియాలో. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఏరియాకు పోయే రోడ్ అనమాట కనెక్టివిటీ. ఇది ఇక్కడ వచ్చేసి మనకు మిగతా విల్లాస్ వ్యూ అన్నీ చూడండి. ఈ విధంగా చాలా బాగుంటుంది. మంచి గేటెడ్ కమ్యూనిటీ, చాలా లగ్జరీగా ఉంటుంది అన్నమాట. టోటల్ ఓవరాల్గా కనుక చూసుకుంటే తక్కువ విల్లాస్లో మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇందులో మనకు వచ్చేసి 70+ విల్లాస్ మాత్రమే ఉన్నాయన్నమాట. మంచి ఓపెన్ స్పేస్ అవన్నీ వదిలిపెట్టారు. ఫ్యూచర్లో కూడా మనకు మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. ఎప్పుడైనా మనకు రీసేల్కైనా కానీ మంచి రిటర్న్స్ కూడా వస్తాయండి. మన స్టేయింగ్ పర్పస్లో కూడా క్వాలిటీ పరంగా కానీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ దీని పరంగా చూసుకున్నా కానీ ది బెస్ట్గా ఉండే విధంగా అన్ని ప్రాజెక్టులకు చాలా నియర్ బై ఉండే విధంగా మంచి రోడ్ కనెక్టివ్ ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఓవరాల్గా చెప్పాలి అని అంటే టోటల్ విల్లా కనుక చూసుకున్నట్టయితే 3x మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో హాలు
కిచెను, చిన్న దేవుడి రూము అండ్ బెడ్రూము విత్ లిఫ్ట్ కనెక్టివిటీ తోటి మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్, ఒక చిన్న హాల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. పైన టాప్లో వచ్చేసి ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు మొత్తం 4 బెడ్రూమ్లు ఉండే విధంగా ఇందులో ప్రొవైడ్ చేస్తారు. మంచి ఓపెన్ స్పేస్ ఉండే విధంగా, బాల్కనీ ఇవన్నీ ఉండే విధంగా కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. ది బెస్ట్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి. మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాము. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము, ప్రైస్ డీటెయిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, సైజెస్ కూడా, ఫ్లోర్ ప్లాన్స్ అన్నీ కూడా మేము షేర్ చేస్తాం. మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ ప్రాజెక్ట్ గురించి కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి.